ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. వరుస అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్నాళ్లు రాజాసాబ్ మీద చూపించిన అసంతృప్తి అంతా పోయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా భారీ రికార్డుల మీద టార్గెట్ పెట్టాడని తెలుస్తుంది. థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న రాజాసాబ్ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని తెలుస్తుంది. సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సలార్ 1 కల్కి 2898 ఏడీ కన్నా రాజాసాబ్తో ఎక్కువ వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ సినిమా అంటే నార్త్ సైడ్ ఆడియన్స్ లో ఒక విపరీతమైన బజ్ ఉంటుంది. ఇక ఈ సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గట్టుగా ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ రికార్డులు సాధిస్తుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో రాజాసాబ్ వసూలు మోత మోగిపోతుందని చెప్పొచ్చు. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిధి అగర్వాల్ కూడా మరో కథానాయిక గా నటిస్తుందని తెలిసిందే. రాజాసాబ్ సినిమాకు తమన్ మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ కానుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి ఉన్న డౌట్స్ అన్ని కూడా టీజర్ తో క్లియర్ అవుతాయని నెక్స్ట్ ఇక ఈ సినిమా రిలీజ్ రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఇప్పటి వరకు జరిగింది పక్కన పెడితే ఆ 6 నెలల్లో సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చేలా సూపర్ ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రెబల్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా తర్వాత హను రాఘోపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ ఉంది. దీంతో పాటు సందీపంగా డైరెక్షన్ లో ప్రభాస్ స్పిరిట్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. హర్రర్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా రూపొందుతున్న రాజాసాబ్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మొదటిసారి హర్రర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని, కామెడీ సాంగ్స్ అదిరిపోయని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ రాజాసాబ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మారుతి ఒకే ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుతూ అభిమానులు ఏం ఆశిస్తున్నారో దానికంటే 1% ఎక్కువే రాజాసాబ్ ఉంటుంది. ప్రభాస్ పై నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తాను అని అన్నాడు. మారుతి మాటలను బట్టి చూస్తే రాజాసాబ్ సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతుంది. జూన్ 16న విడుదల కానున్న టీజర్ తో అసలు రాజాసాబ్ చిత్రం ఏ విధంగా ఉండబోతుందో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాలవిక మోహన్ నటిస్తున్నారు. తమన్ ఇచ్చిన సంగీతం సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. రాజాసాబ్ ని పక్కా ప్లాన్ తో తీస్తున్నాడు మారుతి. ఈ నెల 16న టీజర్ తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. రాజాసాబ్ షూటింగ్ లో భాగంగా టాకీపూర్ దాదాపు పూర్తయిందట. పాటలు చిత్రీకరణ మిగిలి ఉంది. బడ్జెట్ అయితే కంట్రోల్లో ఉందట. ఎక్కడ కూడా అనవసరమైన షూట్లు చేయలేదు. ఇప్పటి వరకు వచ్చిన ఫుటేజ్ 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందట. పాటలకి గాను మరో 16 నిమిషాల వరకు పెరగొచ్చు. మొత్తంగా 3 గంటల 45 లేదా 3 గంటల 50 నిమిషాల వరకు ఫుటేజ్ రావచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యంగా కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు ప్రభాస్ గోస్ట్ గా నటించలేదు. ప్రభాస్ దెయ్యంగా మారిన తర్వాత ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశంగా సినిమా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక టీజర్ లో సైతం ఎస్టాబ్లిష్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.